హాయ్ హలో అందరికీ ఈరోజు మన ఛానల్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇది హల్దీ ఫంక్షన్కి పిల్లలకైతే లాంగ్ ఫ్రాక్స్లా స్టిచ్ చేశారనమాట. ఫస్ట్ నేను పైన ఒక శారీ అయితే తీసేసుకున్నాను. ఆ శారీ ఫస్ట్ సపరేట్గా కుచ్చులు పెట్టి లైనింగ్ మళ్ళీ సపరేట్గా కుచ్చులు పెట్టి ఆ కుచ్చులు రెండు జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇది ఈజీ ప్రాసెస్. ఒకేసారి రెండు కుచ్చులు పెట్టుకుంటా స్టిచ్ చేయాలంటే కొద్దిగా మరీ ఎక్కువగా కాదు, కొంచెం కష్టం అవుతుంది. సో ఇలాగైతే మనకి చాలా ఈజీ అన్నమాట. అందుకని ఇలాగ ముందు స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసేసుకున్నాక కింద పార్ట్ అయితే ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు పై పార్ట్ మనం జాయిన్ చేయాలన్నమాట. చూసారు కదా, మనం కుర్చీలు ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగుంటుంది ఫ్రాక్ అయితే. నేను పై పార్ట్ అయితే సన్నీకి ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను. చాలా ఈజీయేనండి, అస్సలు కష్టం అయితే ఉండదు. ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అయితే రౌండ్గా పెట్టాను, అలాగే ఫ్రంట్ నెక్ జస్ట్ కొద్దిగా అయితే డిజైన్ చేశాను, అంటే మరీ ఎక్కువగా కూడా చేయలేదు. ఎందుకంటే గుచ్చిపోతున్నాయి అని చెప్పేసి వీళ్ళు కట్టరు. సో దాని గురించి అన్నమాట, మరి సింపుల్గానే అయితే స్టిచ్ చేశాను. ఫైనల్గా అయితే పై పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది, ఇద్దరిది, సాయిది సన్నీది కూడా. సో చూసారు కదా, ఇలాగా సన్నీది అయితే లైట్గా డిజైన్ ఇచ్చాను చూడండి, ఫ్రంట్లోని ఇలా వచ్చిందన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా, హల్దీకి ఎల్లో ఫ్రాక్ అయితే కరెక్ట్. సో సాయిది కూడా అంతేనండి, ప్లెయిన్గానే స్టిచ్ చేశాను. చూడండి ఎంత బాగున్నాయి కదా ఎల్లో ఫ్రాక్స్. సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.